సీత ఈ పేరు వింటేనే ఈ పేరు అంటేనే భారతీయులందరికీ ఒక ఆత్మీయ భావన. ఏ మతాన్ని అనుసరించే వాళ్ళైనా సరే ఈ గడ్డపై పుట్టిన వాళ్ళైతే చాలు సీత అనే పేరు వినగానే ఒక ఆత్మీయ భావనకు లోనవుతారు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. తమ ఇంటి ఆడపడుచుగా ఫీల్ అవుతారు. అటువంటి పవిత్రమైన పేరును జూలో ఒక ఆడసింహానికి పెడితే, పక్కనే ఉన్న మగసింహానికి వైరి వర్గానికి చెందిన అక్బర్ అన్న పేరు పెడితే ఇంకేమైనా ఉందా? మంట మండిపోదు. అదే జరిగింది విహెచ్పికి. ఒళ్ళు మండిపోయింది. తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. కోర్టు మెట్లెక్కింది. ఏ సఫారీలోనైనా రెండు సింహాలు, అందులో ఆడ మగ సింహాలు ఒకే ఎన్క్లోజర్ లో ఉండడం సహజం. ఇది సాధారణమే. కానీ ఈ విషయంలో హిందూ ధర్మ ప్రచార సంస్థ విశ్వ హిందూ పరిషత్ అభ్యంతరం చెప్తోంది. దీనికి కారణం ఇందులో ఆడసింహం పేరు సీత, మగసింహం పేరు అక్బర్. ఈ రెండు పేర్లు రెండు వేర్వేరు మతాలకు సంబంధించినవి. సీత హిందూ మతానికి సంబంధించిన పేరు కాగా, అక్బర్ మొఘల్ చక్రవర్తికి సంబంధించిన ఇస్లాం పేరు. త్రిపురలోని సెపహ జిల్లా జూ పార్క్ నుంచి ఈ నెల 13న సింహాలను సిలిగురి సఫారీ పార్క్ లోకి తరలించారు. ఇక్కడ అక్బర్ అనే మగసింహాన్ని, సీత అనే ఆడసింహాన్ని ఒకే ఎన్క్లోజర్ లో ఉంచాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సింహాలను ఇక్కడికి తరలించే ముందు వాటి పేర్లు మార్చలేదు. సీత అనే ఆడసింహాన్ని, అక్బర్ అనే మగసింహాన్ని ఒకే చోట ఉంచడంపై విహెచ్పి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంలో బెంగాల్ అటవీ శాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విహెచ్పి కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. ఈ రెండు సింహాలను ఒకే చోట ఉంచడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని పిటిషన్లో పేర్కొంది. ఆడసింహం పేరు మార్చాలని పిటిషన్లో తెలిపింది. బెంగాల్ అటవీ శాఖను, సఫారీ డైరెక్టర్ను ప్రతివాదులుగా చేర్చింది. ఈ నెల 20 మంగళవారం ఈ కేసు విచారణ జరగనుంది. మరి దీనిపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.